ఈరోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో స్థానిక గౌతమ్ నగర్లో వృక్షారోహణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరము దేశవ్యాప్తంగా బజరంగ దళ ఆధ్వర్యంలో సేవా సప్తాహంలో భాగంగా ప్రతి కార్యకర్త బజరంగ దళ్ సంబంధించినటువంటి కార్యకర్త 3 మొక్కలు నాటాలనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క వృక్షారోహణ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ పర్యావరణం రక్షించే విధంగా మనము ఈ చెట్లను నాటి ఈ ప్లాస్టిక్ ను నిషేధించే విధంగా ఈ యొక్క కార్యక్రమం బజరంగ దళ్ తీసుకుంటుంది. అదేవిధంగా బజరంగ దళ్ ధ్యేయవాక్యాలైనటువంటి సేవా సురక్ష సంస్కారంలో భాగంగా ఈ యొక్క సేవా కార్యక్రమం ద్వారా బజరంగ దళ్ దేశవ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమం ద్వారా అదేవిధంగా 2014లో విశ్వ హిందూ పరిషత్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఒకటే రోజు ఒకటే సమయంన బజరంగ దళ్ కార్యకర్తలు 1,00,000 మంది రక్తదాన కార్యక్రమం సేవా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా కరీంనగర్లోని బజరంగ దళ్ కార్యకర్తలు అవసరమైనటువంటి సందర్భంలో కూడా రక్త కణాలతో పాటు రక్తం కూడా ఇవ్వడం జరుగుతుంది. 2023 జూన్ 2వ తారీఖున ఒరిస్సా రైలు ప్రమాదం జరిగినప్పుడు కూడా కేవలం ప్రమాదం జరిగిన గంటలో వ్యవధిలోనే 700 మంది బజరంగ దళ్ కార్యకర్తలు రక్తదానం చేసి తమ సేవ యొక్క గుణాన్ని చాటుకోవడం జరిగింది. అదేవిధంగా సంస్కార సప్తాహంలో భాగంగా ప్రతి సంవత్సరము కాలేజీలో యువత డ్రగ్స్ కొకైన్ కు అలవాటు పడుతున్నటువంటి తరుణంలో వారిని సంస్కారవంతమైనటువంటి యువతగా తీర్చిదిద్దడానికి బజరంగ దళ్ యొక్క కార్యక్రమాల ద్వారా దేశాన్ని ధర్మాన్ని రక్షించే విధంగా యువతను జాగృతం చేస్తూ ఈ యొక్క కార్యక్రమం ద్వారా వారిని చైతన్యపరుచుంది. తోట ప్రదీప్ కుమార్, బజరంగ దళ్ జోనల్ కన్వీనర్.